వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ టీఎస్ స్టేట్స్లో టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఏంటంటే భారతీయ శిక్షక ఇతిహాస్ అన్నమాట. ఈ భారతీయ శిక్షక ఇతిహాస్ని 3 భాగాలుగా విభజించారు. అది ఏంటంటే ఒకటి ప్రాచీన శిక్షా విధి, 2 మధ్యకాలీన శిక్షా విధి, 3 ఆధునిక శిక్షా విధి అన్నమాట. ప్రాచీన శిక్షా విధి 0 to 12 అంటే 0 నుండి 12వ శతాబ్దం వరకు మధ్య జరిగినటువంటి విద్యా విధానమే ప్రాచీన శిక్షా విధి అన్నమాట. తర్వాత మధ్యకాలీన శిక్షా విధి లేకపోతే దీన్నే ఇస్లామీ శిక్ష అన్నము. ఇది 12వ శతాబ్దం నుండి 17 లేదా 18వ శతాబ్దం వరకు ఉన్నటువంటి విద్యా విధానం. తర్వాత 3వది ఆధునిక శిక్ష అన్నమాట. ఆధునిక శిక్షని 17వ శతాబ్దం దగ్గర నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విద్యా విధానం అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాచీన శిక్షా విధిలో కూడా మనకి దాన్ని 3 భాగాలు చేశారు. అదేంటంటే వైదిక శిక్ష, 2వది బౌద్ధ శిక్ష, 3వది జైన శిక్ష అన్నమాట. ఈ వైదిక శిక్షని 0 to 6 అన్నమాట. అంటే క్రీస్తు పూర్వం 0 నుండి 6వ శతాబ్దం వరకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ వైదిక శిక్ష అన్నమాట. తర్వాత 6 నుండి అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు ఉన్నటువంటి విద్య బౌద్ధ శిక్ష అన్నమాట, బౌద్ధ శిక్ష. తర్వాత 8 నుండి 8వ శతాబ్దం క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ఉన్నటువంటి విద్యా విధానం జైన శిక్ష విధి అన్నమాట. ఇప్పుడు ఈ మూడింటి నుండి కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మధ్యయుగ శిక్ష అన్నమాట. దీన్నే ఇస్లామీ శిక్ష అని చెప్పి అన్నారన్నమాట. मध्यकालीन शिक्षा का समय 12वीं सदी से 17वीं सदी तक माना जाता है. మధ్యకాలీన లేకపోతే ఇస్లామీ శిక్ష ఈ టైం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 12వ శతాబ్దం నుండి క్రీస్తు శకం అన్నమాట 17వ శతాబ్దం వరకు అని చెప్పుకుంటారు అన్నమాట. सन 1192 ईस्वी में मोहम्मद गौरी ने पृथ्वीराज को पराजित करके भारत में सर्वप्रथम मुस्लिम साम्राज्य की स्थापना की. 1192లో మొహమ్మద్ గౌరీ భారతదేశం మీద తిరుగుబాటు చేసి అప్పుడున్నటువంటి రాజు ఎవరంటే పృథ్వీరాజు అన్నమాట. ఆ పృథ్వీరాజుని ఓడించి భారతదేశంలో మొట్టమొదట ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించాడనమాట. సర్వప్రథం భారత్ మే ముస్లిం సామ్రాజ్యకి స్థాపన కిస్నే కీ అంటే మొహమ్మద్ గౌరీ. మొహమ్మద్ గౌరీ కిస్కో పరాజిత్ కియా అంటే పృథ్వీరాజ్ రాసో. मोहम्मद गौरी पृथ्वीराज रासो को कब पराजित किया అంటే 1192 ईस्वी में అన్నమాట. भारत में सर्वप्रथम ముస్లిం సామ్రాజ్యకి స్థాపన కిస్నే కి అంటే మొహమ్మద్ గౌరీ అన్నమాట. చూడండి ఈ ఒక 2 లైన్లో మనకి 4-5 రకాల క్వశ్చన్స్ వచ్చినాయి అన్నమాట. अपने शासन को दृढ़ करने के लिए इस्लामी शिक्षा एवं संस्कृति का प्रचार किया. ఏ మహమ్మద్ గౌరీ తన యొక్క పరిపాలన తన యొక్క రాజ్యాన్ని సుస్థిరంగా చేసుకుంటానికి బలిష్టంగా చేసుకుంటానికి ఏం చేశాడట, ఇస్లామీ శిక్షని అతని ఆ మతం యొక్క సంస్కృతిని ప్రచారం చేయడం మొదలుపెట్టాడనమాట. మధ్యకాలీన భారత్ మే ముస్లిం శిక్షాకి వ్యవస్థ. మధ్యకాలీన భారత్లో ముస్లిం శిక్ష ఏర్పాటు ఎలా ఉందంటే వ్యవస్థ 2 ప్రకారం 2 రకాలుగా ఉన్నాయి. అదేంటంటే ఒకటి ప్రారంభిక శిక్ష, ఇంకొకటి ఉచ్చ శిక్ష అన్నమాట. ప్రారంభిక శిక్ష, ఉచ్చ శిక్ష. మరి ఈ ప్రారంభిక శిక్ష ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఎలిమెంటరీ హై స్కూలు ఎలా ఉంటాయో అలాగనమాట.
ఈ ప్రారంభిక శిక్ష మకతబ్ అంటే పాఠశాల పేరే అనమాట. మనకి స్కూలు విద్యాలయాలని ఎలా అన్నామో అలాగే ఇక్కడ మకతబ్. అలాగే మన బౌద్ధ కాలంలో తర్వాత వేదకాలంలో కూడా అక్కడ ఉన్నటువంటి వాటికి పేర్లు వేరువేరుగా ఉన్నాయన్నమాట. బౌద్ధ కాలంలో వచ్చేటప్పటికి మఠాల్లో జరిగిందనమాట, వేదకాలంలో వస్తే గురుకులాల్లో జరిగింది అట్లాగనమాట. అలాగే ఇక్కడ ప్రారంభిక శిక్ష ఎక్కడ జరిగిందంటే మక్తబ్లో. తర్వాత వచ్చే శిక్ష వచ్చేటప్పటికి మదర్సా అనమాట. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే భారత్ మే ముస్లిం శిక్షా వ్యवस्था में प्राथमिक शिक्षा कहाँ होती है అంటే మక్తబ్, ఉच्च శిక్ష కహా హోతీ హై అంటే మదర్సా అనమాట. प्रारंभ शिक्षा मकतब అనమాట. मकतब अरबी भाषा के कुतुब शब्द से बना है. ఇక్కడ మక్తబ్ శబ్द किस भाषा का शब्द है అంటే अरबी भाषा का शब्द है అనమాట. अरबी भाषा के शब्द किस शब्द से बना है అంటే మక్తబ్ కుతుబ్ అనేటటువంటి శబ్దంతో ఏర్పడిందనమాట. జిస్కా అర్థం హై లిఖన, దీని అర్థం ఏంటంటే లిఖన రాయడము అని అర్థం అనమాట. మక్తబ్ అంటే లిఖన అని, అది కుతుబ్ అంటే లిఖన అని అర్థం. మక్తబ్ అనేది అరబీ భాషలో ఉన్నటువంటి కుతుబ్ శబ్దం నుండి వచ్చిందనమాట. బిస్మిల్లా ఖానీ సంస్కారం, దీంట్లో ఈ ఇస్లామీ మతంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే బిస్మిల్లా ఖానీ సంస్కారం అనమాట. మక్తబోं में बालक ప్రవేశ్ करने की विधि ही బిస్మిల్లా ఖానీ సంస్కార్ హై. పాఠశాలలో ఈ మక్తబుల్లో విద్యార్థులు చేరేటటువంటి అంటే మన లెక్కలో ఏంటంటే విద్యాభ్యాసం అనమాట. విద్యాభ్యాసం చేయించి మన స్కూల్లో జాయిన్ చేస్తాం కదా, అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే బిస్మిల్లా ఖానీ అనే సంస్కారం వాళ్ళలో ఉందన్నమాట. అది చేసి తర్వాత మక్తబ్లో జాయిన్ చేస్తారనమాట. ఇస్కా శాబ్దిక అర్థ హై శుభారంభ. ఈ బిస్మిల్లా ఖానీ అంటే ఏంటంటే శుభారంభ అనమాట. इस संस्कार के बाद बालक को मक्तबों में भेजा जाता है. ఈ విద్యాభ్యాసం అంటే ఈ బిస్మిల్లా ఖానీ సంస్కారం అయిపోయిన తర్వాత వీళ్ళని మక్తబ్ అంటే పాఠశాలకి పంపిస్తారనమాట, మక్తబ్లోకి. యह संस्कार 4 वर्ष 4 मास 4 दिन पर होता है. అయితే ఈ బిస్మిల్లా ఖానీ సంస్కారం ఎప్పుడు చేస్తారు, దానికి ఏమన్నా ఒక టైము ఇది ఉందా అంటే 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకి ఈ బిస్మిల్లా ఖానీ సంస్కారం జరుగుతుందన్నమాట. ఇస్లామీ శిక్ష में బిస్మిల్లా ఖానీ సంస్కార్ కబ్ హోతా హై అంటే 4 वर्ष 4 मास 4 दिन అనమాట. బిస్మిల్లా ఖానీకి అర్థ క్యా హై అంటే శుభారంభ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ బిస్మిల్లా ఖానీ అన్నాం ఇస్లామీలో, అలాగే వైదికులు అయితే ఉపనయనం అన్నాం. ఉపనయనం చేసి గురువు దగ్గరికి గురుకులాలకు పంపిస్తారు. అలాగే బౌద్ధ మతంలో అయితే పబజ్జ అని చెప్పేసి ఆ సంస్కారం చేస్తారనమాట. ఇక్కడ పాఠ్యక్రమం ఎలా ఉంటుంది అంటే జనసాధారణకి శిక్ష, మామూలుగా వాడుకలో ఉన్నటువంటి గణితము ఇంకా అట్లాంటి భాష అవసరానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ జనసాధారణలో నేర్పిస్తారనమాట. ఉచ్చారణ అయితే ఇక్కడ ఫార్సీ భాషలో జరుగుతుందన్నమాట. షహజాదోంకి శిక్ష. షహజాదోంకి శిక్ష అంటే ఇదేమో మామూలు సాధారణ పాఠశాల అనమాట, అన్ని రకాల విషయాలు నేర్పిస్తారు. ఈ షహజాదోంకి శిక్ష అంటే ఏంటంటే గొప్పవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పిల్లల్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని టీచర్స్ని ఇంటికి పిలిపించేసి వాళ్ళకి విద్యా బోధన జరిపించేవాళ్ళు అనమాట. మహల్లోమే టీచర్ జాకర్, టీచర్ని ఏమంటారంటే ఇస్లామీ శిక్షలో మౌలవి అంటారు. టీచర్ని మౌలవి అంటారు అన్నమాట. ఆ మౌలవి ఇంటికి వెళ్ళి చదివిస్తూ ఉంటారనమాట. వీళ్ళకి సైనిక శిక్ష కూడా ఇప్పిస్తూ ఉంటారనమాట. శిక్షణ విధి, శిక్షణ ఏ పద్ధతిలో జరుగుతుందంటే మౌఖిక్ అనమాట. మౌఖిక్ అంటే ఓరల్గానే జరుగుతుంది కానీ రిటన్గా జరగదు అనమాట. ఇక్కడ పాఠ్యక్రమం అనేది 2 రకాలుగా ఉంటుంది. జనసాధారణకి శిక్ష ఒకటి, తర్వాత షహజాదోంకి శిక్ష అని 2 రకాలుగా ఉంటుంది. దీంట్లో శిక్షణ విధి किस प्रकार होता है అంటే मौखिक विधि से होता है. ఇస్లామీ శిక్ష में గురు को क्या कहते हैं అంటే ఏమంటారు మౌలవి అని అంటారు అనమాట.
प्राथमिक शिक्षा प्रारंभिक शिक्षा कहाँ होता है అంటే मकतब, उच्च शिक्षा मदरसा में होता है। उच्च शिक्षा मदरसा शब्द अरबी भाषा से आया है। ఇక్కడ మనకి మదర్సా అనేది అరబీ భాషా శబ్దం అన్నమాట. మదర్సా అనేది అరబీ భాషా శబ్దం అన్నమాట. ఈ ఉచ్చ శిక్షలో మదర్సాలో ఏ వయసులో జాయిన్ అవుతారంటే 10 కానీ 12 సంవత్సరాల్లో వయసులో ఇక్కడ ఈ మదర్సాలో జాయిన్ అవుతారు. ప్రాథమికలో అయితే ప్రారంభిక శిక్షలో అయితే 4 సంవత్సరాల 4 నెలల 4 మాసాలకి బిస్మిల్లా జరిపి ప్రారంభిక శిక్ష స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చే శిక్షలోకి వచ్చేటప్పటికి 10 నుండి 12 అంటే 10 to 12 మధ్యలో జాయిన్ అవుతూ ఉంటారన్నమాట. దరస్ శబ్ద సే సంబంధిత హై. ఇక్కడ ఈ మదర్సా అనే పదము దరస్ అనే శబ్దంతో సంబంధించింది అన్నమాట. ఇది అరబీ భాషా పదం. ఇస్కా అభిప్రాయ హై కి భాషణ్ దేనా. దీని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే భాషణ్ ఉపన్యాసం చెప్పడం అన్నమాట. మక్తబ్ శిక్షా సమాప్తి హోనే కే బాద్ మదర్సా మే ప్రవేశ్ కర్తే హై. మక్తబ్లో ఉన్నటువంటి విద్య అయిపోయిన తర్వాత ఈ మదర్సాల్లో ఉచ్చ శిక్షలో జాయిన్ అవుతారన్నమాట. మరి ఇక్కడ ఉచ్చ శిక్ష యొక్క పాఠ్యక్రమం ఎలా ఉందంటే अरबी एवं फारसी भाषाओं का साहित्य एवं व्याकरण, तर्कशास्त्र, दर्शन शास्त्र, कानून, ज्योतिष, गणित, इतिहास, भूगोल, कृषि आदि ఇవన్నీ కూడా పాఠ్యక్రమంలో అరబీ లేకపోతే ఫార్సీ భాషల్లో వాటి యొక్క సాహిత్యాన్ని, గ్రామాన్ని, తర్కశాస్త్రాన్ని, దర్శన శాస్త్రాన్ని, కానూన్ చట్టాలని, జ్యోతిషీ శాస్త్రం, గణితము, ఇతిహాస్ చరిత్ర, భూగోళము, వ్యవసాయము ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క పాఠ్యక్రమంలో ఉచ్చ శిక్షలో ఉంటుందన్నమాట. ఈ మదర్సా కానీ లేకపోతే మక్తబులు కానీ మసీదుతో సంబంధించి ఉంటాయన్నమాట. అక్కడే ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే బౌద్ధకాల శిక్షలాగానే ఇక్కడ ఈ మక్తబులు కానీ మదర్సాలో కానీ ఒకే రకమైనటువంటి విద్య అన్ని చోట్ల చెప్పరన్నమాట. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఇస్తూ చెప్తారనమాట. అంటే కొన్ని మదర్సాల్లో తర్కశాస్త్రం గురించి చెప్పచ్చు, కొన్నిటిలో జ్యోతిషం చెప్పచ్చు, కొన్ని భూగోళం చెప్పచ్చు. అట్లా డివైడ్ చేసి ఉంటాయన్నమాట. అన్నిట్లో ఒకే రకమైనటువంటి విద్య జరగదన్నమాట. శిక్షా మాధ్యం తథా శిక్షణ విధి. అయితే ఇక్కడ విద్యని దేని ద్వారా ఏ భాష ద్వారా మనకి అందిస్తారు, ఇక్కడ శిక్షణ విధులు ఏంటి అంటే మదర్సో మే శిక్షా కా మాధ్యం ఫార్సీ హై. అంటే ఫార్సీ మీడియంలో ఫార్సీ భాష ద్వారా వీళ్ళకి మదర్సాలో విద్యని అందిస్తారనమాట. అరబీ కా భీ అనివార్య హై. ఇక్కడ పార్సీ మీడియంలో, మీడియం ఏది అంటే ఫార్సీ అనమాట. ఫార్సీ మీడియంలో చదివిస్తారు మదర్సాల్లో. అయితే అరబీ కూడా ఇక్కడ తప్పనిసరి అన్నమాట. మదర్సో మే అధికాంశ శిక్షణ మౌఖిక మే థా. ఈ మదర్సాల్లో కూడా ఎక్కువ అంతా కూడా మౌఖిక రూపంలోనే ఓరల్గానే జరుగుతుందన్నమాట. ఛాత్ర మదర్సో మే అనుశాసన్ సే రహతే హై. విద్యార్థులు అంటే షాగిర్ద్ అనమాట. వీళ్ళని ఈ మదర్సాల్లో చాలా క్రమశిక్షణతో మెలగాలన్నమాట. గురు శిష్యక సంబంధం అతి మధురతే. ఇక్కడ గురు శిష్యుల యొక్క సంబంధం చాలా మధురంగా, తర్వాత పిత పుత్రగా ఉంటుందన్నమాట. శిష్యు గురువు కా సమ్మాన్ దేతే హై, సేవ కర్తే హై. శిష్యుడు గురువుగారికి గౌరవాన్ని ఇస్తారు, అలాగే సేవ కూడా చేస్తారనమాట. గురు శిష్యకు పుత్రవత్ మాన్తేతే. అలాగే గురువు ఏమో శిష్యుని తన పుత్రుడిలాగా భావిస్తారనమాట. ఇక్కడ తండ్రి కొడుకుల సంబంధం అన్నమాట. పరీక్షయే. ఇక్కడ పరీక్షా ప్రణాళికలు ఎలా ఉంటాయంటే పరీక్షా ప్రణాళి నహీ హోతీ హై. అసలు దీంట్లో ఎగ్జామ్స్ అనేవి ఉండవట. छात्र के संपूर्ण वर्ष के कृत कार्य के आधार पर दूसरी कक्षा में भेजते थे. ఒక విద్యార్థి యొక్క ఆ సంవత్సరం మొత్తం చేసినటువంటి వర్క్ని, తన యొక్క పనితనాన్ని, నైపుణ్యాన్ని గ్రహించి అతన్ని ఓరల్గానే ఎటువంటి ఎగ్జాము లేకోకుండానే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. అద్వితీయ ప్రతిభ దిఖానే వాలే ఛాత్రోं को उपाधियाँ भी दी जाती.
చాలా గ తెలివితేటలు చూపించినటువంటి విద్యార్థులకి ఉపాధి బిరుదులు కూడా ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికేట్స్. తర్కశాస్త్ర एवं దర్శన శాస్త్ర के छात्रों को फाजिल कहते हैं. తర్కశాస్త్రం కానీ లేకపోతే దర్శన శాస్త్రం కానీ చదివేటటువంటి విద్యార్థులను ఏమంటారంటే ఫాజిల్ అని అంటారనమాట. ధర్మశాస్త్రం చదివే విద్యార్థిని ఆలిం అంటారనమాట, ఆలిం. సాహిత్య చతురేమో కాబిల్ అంటారనమాట. పేర్లు గుర్తుపెట్టుకోవాలి. इस्लामी शिक्षा में धर्मशास्त्र के छात्रों को क्या कहते हैं అంటే आलिम. అలాగే तर्कशास्त्र के छात्रों को क्या कहते हैं అంటే फाजिल. दर्शन शास्त्र के छात्रों को क्या कहते हैं అంటే फाजिल. అలాగే సాహిత్య के छात्र को क्या कहते हैं అంటే काबिल అన్నమాట. ఇలా మనకి ఇక్కడ ఉన్నటువంటి పాఠ్యక్రమం ఇవన్నీ కూడా మదర్సా కానీ మక్తబ్ కానీ రెండు కూడా మసీదుతోటే సంబంధం ఉంటాయి, అక్కడే జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇప్పుడు ఈ ఇస్లామీ శిక్షలో ఉన్నటువంటి గుణాలు ఏంటి? నిःशुल्क శిక్ష, వీళ్ళు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. శిక్షకు రాజ్యక సంరక్షణ ప్రాప్త్. ఈ విద్యని ఎందుకు పెట్టారు అంటే వాళ్ళ రాజ్యాన్ని సంరక్షించుకునేటటువంటి ఉద్దేశంతో ఈ ఇస్లామీ విద్యని ప్రవేశపెట్టడం జరిగింది. ఛాత్రవృత్తి యొక్క ఆరంభం. ఇక్కడ ఇస్లామీ శిక్ష నుండే ఛాత్రవృత్తి అంటే ఏంటంటే స్కాలర్షిప్స్ అన్నమాట. స్కాలర్షిప్ ఇవ్వటం అనేది ఇస్లామీ విద్యా వ్యవస్థ నుండే వచ్చిందనమాట. తర్వాత ఛాత్రావాస్ అంటే హాస్టల్స్ అన్నమాట. హాస్టల్స్ కూడా ఈ ఇస్లామీ శిక్షా కాలం నుండే వచ్చినాయి. వ్యావహారిక శిక్ష, భౌతికమైన అంటే మనకి వ్యవహారానికి కావాల్సినటువంటి విద్యని కూడా ఇక్కడే ఇవ్వటం జరిగింది. తర్వాత ఏంటంటే మానిటర్ పద్ధతి. మానిటర్ పద్ధతి అంటే ఏంటంటే హయ్యర్ క్లాస్ వాళ్ళు లోయర్ క్లాస్ పిల్లల్ని చదివించడం అనమాట. దాన్ని మానిటర్ పద్ధతి అంటాం. ధార్మికత ఔర్ లౌకికతక సమన్వయం. ఇక్కడ ధార్మికమైన విద్య ఇచ్చారు, అలాగే లౌకికమైనటువంటి విద్య కూడా సమన్వయం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఇక్కడ విద్యా బోధన అనేది జరిగేదన్నమాట. అయితే దోషాలు ఏమున్నాయంటే ఆధ్యాత్మిక శిక్ష పర్ బల్ నాదన. ఎక్కువగా వీళ్ళు ఆధ్యాత్మిక విద్య మీద బలాన్ని చూపించకపోవటము. బౌద్ధ కాలంలో కానీ వేదకాలంలో కానీ ఎక్కువ ఆత్మ ఆధ్యాత్మికత దాన్ని గురించి బాగా ప్రెస్ చేసేవాళ్ళు. ఇక్కడ అంత ప్రెస్సింగ్ అనేది లేదనమాట ఆధ్యాత్మిక శిక్ష గురించి. లౌకిక శిక్ష का अधिक महत्व देना. లౌకిక శిక్షకి ఇహలోక శిక్షకి విద్యకి ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువగా ఉందన్నమాట. ఆయకే సాధనం కా నిశ్చిత నా హోనా. సంపాదనపరమైనటువంటి సాధనాలకి సరైనటువంటి ఇది లేకపోవడం. కఠోర దండక ప్రావధాన్ అంటే కఠోరమైనటువంటి శిక్షల్ని విధించేవంట. ఛాత్ర శిక్షక సంబంధం, విద్యార్థి గురువుల యొక్క సంబంధము ఇక్కడ మనకి దోషపూరితమైనటువంటి. శిక్షణ విద్య మౌఖిక కేవల్. ఇక్కడ శిక్షణ పద్ధతులు ఎలా ఉన్నాయంటే కేవలం ఓరలే అనమాట. పరీక్షయే నహి చలానా. ఇక్కడ పరీక్షలేమీ ఇవ్వకపోవడం, దానికి తగ్గట్టు ప్రమాణపత్రం అంటే సర్టిఫికెట్స్ ఏమీ లేకపోవడం. స్త్రీ శిక్ష అనేది లేదన్నమాట ఇక్కడ ఇస్లామీ శిక్షలో. శిక్షా కా మాధ్యం విదేశీ భాషయే. ఇక్కడ విద్య అనేది ఏ భాషల్లో జరుగుతుంది అంటే విదేశీ భాషలు. మనకి ఇందాక ఫారసీ అరబీ అని చెప్పారు. మరి ఉద్యోగానికి ఈ ఫారసీ భాషలు అవి కావాలి కాబట్టి మరి హిందూస్ కూడా ఫారసీ భాషని నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. ఇలా మనకి ఇస్లామీ శిక్షా పద్ధతి లేకపోతే మధ్యకాలీన శిక్షా పద్ధతి. ఈ మధ్యకాలీన ఇస్లామీ లేకపోతే ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే 12వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు మహమ్మద్ గోరి పృథ్వీరాజు రాసోని ఓడించి అప్పటి నుండి మొట్టమొదట మన భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వాళ్ళ యొక్క రాజ్యాన్ని సుదృఢంగా చేసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క భాషని తర్వాత సంస్కృతిని ప్రచారం చేయటం జరిగిందనమాట. ఈ విద్యా విధానము 2 రకాలుగా ఉండి, ఒకటి ప్రారంభిక శిక్ష,
రెండవది ఉచ్చ శిక్ష. ప్రారంభక శిక్ష మక్తబుల్లో జరుగుతుంది. ఉచ్చ శిక్ష అనేది మదర్సాలో జరుగుతుందన్నమాట. ఈ ప్రారంభక శిక్షకి మక్తబ్ అనే పదం అరబీ భాషలో కుతుబ్ అనే పదం నుండి వచ్చిందనమాట. దీని అర్థం ఏంటంటే లిఖన అన్నమాట. వీళ్ళు విద్యాభ్యాసం స్టార్ట్ చేసే ముందు బిస్మిల్లా ఖానీ సంస్కారం చేస్తారు. ఇది ఎప్పుడు చేస్తారంటే 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకి చేసి మక్తబ్కి పంపిస్తారనమాట. ఇక్కడ పాఠ్యక్రమం ఎలా ఉంటుందంటే జనసాధారణకి శిక్ష ఒకటి, ఇంకోటి షహజాదోంకి శిక్ష, 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా కూడా ఓరల్ మౌఖిక్గానే అవుతుంది. ఇదంతా కూడా మనకి మసజీదులతో సంబంధం ఉంటుందన్నమాట. ఉచ్చ శిక్ష వచ్చేటప్పటికి మక్తబ్ శిక్ష పూర్తి అవ్వగానే వచ్చే శిక్ష ఇది మదర్సాలో జరుగుతుందన్నమాట. ఇది అరబీ భాషా పదము. 10 నుండి 12 సంవత్సరాల మధ్యలో ఇక్కడ వచ్చే శిక్షలో జాయిన్ అవ్వటం జరుగుతుందన్నమాట. దీంట్లో పాఠ్యక్రమం అన్ని రంగాలకి సంబంధించింది ఉందన్నమాట. అయితే ఇక్కడ పరీక్షలు అనేటటువంటివి ఉండవన్నమాట. వేర్వేరు రంగాల్లో చదివేటటువంటి విద్యార్థుల్ని, తర్కశాస్త్రం కానీ దర్శన శాస్త్రం కానీ చదివేటటువంటి విద్యార్థుల్ని ఫాజిల్ అని, ధర్మశాస్త్రం చదివే వాళ్ళని ఆలిం అని, అలాగే సాహిత్యం చదివే వాళ్ళని కాబిల్ అనేటటువంటి పేర్లతో ఇక్కడ పిలుస్తూ ఉంటారన్నమాట. ఇది మధ్యకాలీన శిక్ష, ఇస్లామీ శిక్ష గురించి అన్నమాట. సింపుల్గా చెప్పుకున్నాము. అంటే ఎగ్జామ్కి అవసరమైనంత మటుకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి, ఇంకా కొంతమందికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. టెట్ డిఎస్సికి కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా సైకాలజీ, సాహిత్యము, గ్రామరు, స్కూల్ కంటెంటు, తర్వాత ఇంకా కొన్ని విషయాలు అన్నీ టెట్ డిఎస్సికి సంబంధించినవి అన్నీ కూడా వీడియోలు మన ఛానల్లో డిస్క్రిప్షన్లో టెట్ అండ్ డిఎస్సి హిందీ అనుండి ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రాక్టీస్ పేపర్లు, అలాగే క్వశ్చన్స్ బిట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్.